ప్రీతికి ఆధారాలు చేతిలో పట్టుకొని మీరు అనండి, నన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపించండి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం జైలుకి పంపించాలి. జైలుకి పంపించిన తర్వాత పీడీ యాక్ట్ అయ్యాలి. 1 year వరకు నేను బయటికి రాకూడదు. తర్వాత కుక్కల్ని రోడ్డు మీద వదిలేసి ఇంటికి తాళం వేయించాలన్న శేఖర్ భాష గారి ఇది. వాడి శేఖర్ భాష గారి ఇల్లు ఎక్కడ, వాడి ఇంట్లో ఎవరున్నారు, ఫోన్ కలపండి ఒకసారి. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. శేఖర్ భాష ప్లీజ్ ఒక్క నిమిషం. లావణ్య గారు మున్సిపాలిటీ పంచాయతీ నాకు అక్కర్లేదు సార్. శేఖర్ భాష ఒక్క నిమిషం. ఏమిటి సార్ మీరు చెప్పేదే కాదు, ఇప్పుడు నేను మీరు చెప్పేది విన్నాను. వాడు గీడు. ఓకే లావణ్య గారు కొంచెం మీరు కూడా మర్యాదగా మాట్లాడారు. ఓకే ఎంతసేపు పర్సనల్. లావణ్య గారు అదిగా ప్లీజ్. శేఖర్ భాష మొన్న కూడా మీరు ఇలాగే వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం శేఖర్ భాష, నేను ఇక్కడ మధ్యలో ఉన్నాను, మీరు చెప్పేది విన్నాను. ఇలాగే వెళ్ళిపోతారండి మధ్యలో ఎవరైనా? ఇప్పుడు మీరు చెప్పేదే నేను నిజమని ఎలా అనుకుంటే కావాలి సార్ మీకు ఇదే బట్టలు చించుకోవాలి, రోడ్లో పడి కొట్టుకోవాలి, డ్యామ్ నడుచుకోవాలి, అదే కదా ఆవిడ చేసేది. ఆవిడ అదే మాట్లాడుతుంది, లాంగ్వేజ్ అలాగే ఉంది కదా, అలాగే ఉంది. వాడు వీడు చెప్తా కొడతా. మీరు అడుగుతారా? ఏం అవసరం లేదు కదా, నేను అడగనా? ఎందుకు? నేను అడుగుతాను కదా, అడగండి, మామూలుగా మాట్లాడమనండి. ఒక్క నిమిషం. ఓకే ఏది పూర్తి పర్సనల్ అటాక్ వద్దు, పూర్తి. ఓకే ఒక నిమిషం. ఓకే కావాల్సిన కంటెంట్ వరకు మాట్లాడండి. మీరు నెంబర్ ఆన్లైన్ లో చెప్పొద్దు. వద్దు ఒక్క నిమిషం, నేను మ్యూట్ చేస్తాను. నో 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 ఓకే చెప్పండి, నెంబర్ చెప్పండి. ఎంతెంత మళ్ళీ చెప్పండి. మావిడ నెంబర్ ఇస్తానంట. లేదు లేదు లైవ్లోనే ఉంది, చెప్పండి. ఏమైనా సెన్స్ ఉందా? రోహిత్ ఏం మాట్లాడుతున్నారు? ఓకే లావణ్య గారు, నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు ఆన్సర్ చేస్తారా మీరు? లావణ్య గారు అవి కాదు. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య గారు నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేస్తారా? నేను తీసుకుంటాను. నాకు ఓకే ఓకే అవి సెకండ్. ఇప్పుడు మీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి, మీరు అబద్ధమా కాదా? మీరు అవి ఓకే. ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ నో వాళ్ళ పర్సనల్స్ విషయాల్లోకి వద్దు. ఓకే నేను లావణ్య గారు నేను ఒకటి చెప్తాను వినండి. లావణ్య గారు ప్లీజ్, నేను కావాలి మీరు నేను అనేది కాదు కదా. ఇప్పుడు ఆ మీద మీరు 4 పేర్లు చెప్పారు. ఓకే దాని అబ్జెక్ట్ చెప్పేదాన్ని అబ్జెక్ట్ కాదు, మీరు ఆమె లాంగ్వేజ్ అబ్జెక్ట్ చేయండి. చెప్తాను తీసుకోవాలి కదా, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? లావణ్య గారు నేను మాట్లాడేది వింటారా? నేను వింటాను. మీ చేతులారా చేసుకున్నారని అంటున్నారు, మీరు చేతులారా చేసుకున్నారని అంటున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. మధుశరం గారు మీరు వినొద్దు అంటే నేను ఆపేస్తాను. ఇష్టం ఓకే మీ ఇష్టం. మీరు చెప్పరంటే ఓకే, ప్రధానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే ఓకే. నాకు మీరెంతో లావణ్య కూడా అంతే. లావణ్య నిరపరాధం నిరపరాధం నాకు అది కాదు. అవసరం లేదు సార్, మీరు అవసరం లేదనుకుంటే కాదు కదా. మీరు నన్ను ఇదే అడగండి. బూతులు మాట్లాడడం, ఓకే బూతులు మాట్లాడనివ్వను. శేఖర్ డోంట్ డ్రైవ్ మీ, నన్ను డ్రైవ్ చేయొద్దు శేఖర్. లావణ్య గారు మీరు కూడా నన్ను డ్రైవ్ చేయొద్దు. లావణ్య గారు నేను అడిగే దానికి మీరు సమాధానం చెప్పాలి అనుకుంటే చెప్పండి. నన్ను డ్రైవ్ చేయాలని దయచేసి ఎవరో ప్రయత్నించొద్దు. లావణ్య గారు శేఖర్ ఇద్దరు కూడా మీరు అడగాలనుకున్నవి నేను అడగను, మీరు చెప్పాలి అనుకున్నవి వినాలి అంటే నేను వినను. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లావణ్య అండ్ శేఖర్. లావణ్య గారు శేఖర్ నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు వాటికి సమాధానం చెప్పండి ప్లీజ్. మీరు చెప్పాలి అనుకున్నది నేను వింటాను, కేవలం మీరు చెప్పాలి అనుకున్నది వినమంటే మాత్రమే నేను వినను. లావణ్య శేఖర్ ఎస్ థ్యాంక్ యూ. ఓకే లావణ్య గారు ఎస్ ప్లీజ్. ఓకే లావణ్య గారు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలనుకున్నది ఏదైనా ఉంటే అనుకుంటే మీరు స్టూడియోకి రండి, నేను మీతో మళ్ళీ కూర్చుంటాను, మాట్లాడతాను. ఒకవేళ అందరూ కలిసి కూర్చోవడానికి ఇష్టం లేదు అన్న కూడా నేను విడివిడిగా కూర్చొని మాట్లాడతాను. అండ్ లావణ్య గారు ఎవరు కూడా డ్రైవ్ చేయాలని చూడొద్దు. లావణ్య గారు నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. మీరు ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా లేదా? మీ పైన 2-3 కంప్లైంట్స్ ఉన్నాయా లేవా? ఓకే అది కాదు అంటే సెంటిమెంట్లు మట్టి కొట్టుకుపోతాను, దేవుడి మీద ఒట్లు ఇవి కాదు, ఆధారాలు కంప్లైంట్లు. మీ మీద 4-5 కంప్లైంట్లు 4-5 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, అవునా కాదు? నార్సింగ్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రీతి లావణ్య కూడా కేసు పెడుతున్నారు.
ఆవిడ మీద మేము కూడా పెడుతున్నాం సార్, డిఫమేషన్ కేసు కావచ్చు, ఆవిడ మీద ఇంకేం అవసరం మీరు అయితే లావణ్యకి అవన్నీ కేసులు మీరు కూడా మీరు పెడతాం. లావణ్యకి డ్రగ్స్ అలవాటు చేయలేదా? అండ్ ఉదయ్ ఫోన్ మీరు తీసుకెళ్ళిపోలేదా? ఉదయ్ ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? లావణ్యకి సంబంధించిన ఫొటోస్ మీరు మీడియాకి రిలీజ్ చేశారా? 50,000 సారీ, ప్రీతికి సంబంధించిన ఫొటోస్ 50,000 ఇచ్చి ఫోన్ తీసుకుంటానని పెట్టాడు సార్. అది కూడా 1 year ఎగో, ఆల్మోస్ట్ 11 months ఎగో సార్. వాళ్ళ ఫోన్ మీ దగ్గర ఉంచుకున్నారా 50,000 కోసం? ఫోన్ దగ్గర ఉంచుకోలేదండి, 50,000 డబ్బులు నా దగ్గర అప్పుగా తీసుకొని స్టేట్మెంట్ ఫోన్ పెట్టేసి వెళ్ళాడు. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. ఎక్కడుంది? వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపి ఏమో తెలియదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపించి ఇంట్లో నుంచి దొంగతనం చేపించాడో లేకపోతే ఇంకా ఏం చేపించాడో తెలీదు. నా 50,000 ఇమ్మనండి సార్, నా 50,000 ఇమ్మనండి. ఇస్తే మీరు ఆ ఫోన్ ఇచ్చేస్తారా? డెఫినెట్ గా ఇచ్చేస్తాను. మరి మీ దగ్గర లేదంటున్నారు? 50,000 ఇమ్మనండి సార్, నేను తీసుకున్నప్పుడు మాట 50,000 ఇమ్మనండి అతన్ని. లావణ్య గారు ఆ ఫోన్ మీ దగ్గర 50,000 నా దగ్గర ఎందుకు తీసుకున్నాడు అతను? 50,000 నా దగ్గర ఎందుకు తీసుకున్నాడు అతను అడగండి. నేను డ్రగ్స్ అప్లై చెప్పేది తెమ్మన్నానా? తను ఎందుకనే తీసుకోవచ్చు. తన ఫోన్ మీ దగ్గర ఉందా లేదా అది చెప్పండి. ఎందుకు రిలీజ్ తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తారా? మీరు 50,000 ఇమ్మనండి, నేను కావాలంటే సెకండ్ హ్యాండ్ లో అదే ఫోన్ కొనిపించి ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను. తను 50,000 తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మరి అతని ఫోన్ నేను తీసుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా సార్? ఎగ్జాక్ట్లీ పాయింట్. ఆవిడే చెప్పింది కదా ఉందని. మళ్ళీ మనకి ఇక్కడ చెప్పడం అని కాదు, ఈ మీరే. రోజున శేఖర్ భాష వచ్చేసి పత్తి గింజలాగా పత్తి వద్దు వద్దు, ప్లీజ్ మీరు శేఖర్ భాష అని తిట్టొద్దు. ఆర్టీవీ మైక్ ముందు, ఆర్టీవీ స్టూడియో ముందు తిట్టొద్దు. 222 లో మస్తాన్తో పడుకుంది అన్నప్పుడు ఎవడు పడాడు సార్? ఓకే, మీరు మస్తాన్ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. మరి మీరు ఎందుకన్నారు లావణ్య గారు? ఒక ఆడియో ఉంది, మస్తాన్కి ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఒక అబ్బాయి కావాలి పంపించండి అని అన్నారు, అది వినిపిస్తున్నారు. మీరు ఎందుకన్నారు ఆ విషయం? దానికి రోహిత్ గారు, నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు రాస్తారు నాతో గొడవపడి 3 days గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత రాస్తారు నువ్వు ఇక్కడ కూర్చో మాట్లాడు అంటుంటే నేను వెళ్ళిపోతాను అని రాస్తారు వెళ్ళిపోతుంటే బలవంతంగా నేను కూర్చోపెడుతున్నప్పుడు రాస్తారు అంతేలా నీకు తాగాకొకడు లేకపోతే రాత్రి అయితే ఒకడు కావాలి కదా దొబ్బడానికి అని అంటున్నప్పుడు అవి సేమ్ మస్తాన్ డైలాగ్స్ కాబట్టి మస్తాన్కి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. నేను స్పీకర్ మస్తాన్ డైలాగ్స్ మస్తాన్ ఏమంటాడు ఆ డైలాగ్స్? ఒక నిమిషం ఆగండి, నేను ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను స్పీకర్ ఆన్ చేసి రాజుకి వినిపించేలాగా మాట్లాడుతున్నాను. అది మాకు ఉన్న అండర్స్టాండింగ్, మాకు ఉన్న ఫైటింగ్ సార్. అంటే ఇప్పుడు నాకు మీకు మస్తాన్కి లవ్ ఉందా? ఇప్పుడు నాకు శేఖర్ భాషకి ఎంత హేటెడ్ ఉందో అంత లవ్ ఉంది సార్. మీరు పట్టాభిపురంలో మస్తాన్ సాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదని సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను మాల్వి పైన పెట్టిన కేసు ఎందుకు అడగట్లేదు సార్ మీరు? అంటే ఇప్పుడు నేను ఇంకొక 2-3 పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాల్వి మల్హోత్రా మీద ఓకే మాల్వి గురించి కూడా మాట్లాడదాం. అది కాదు, మీరు మస్తాన్ సాయికి మీకు లవ్ ఉందా మీ ఇద్దరి మధ్య లేదా? నేను ఎందుకు రేప్ కేసు పెడతాను? రేప్ కేసు ఎందుకు అయింది? నేను రాసిస్తా అయిందా సార్? నా చేతి రాత అది. అక్కడ కూర్చున్న పురుషోత్తం అసలు మస్తాన్ సాయికి మీకు సంబంధం ఏంటి? 2.2 మస్తాన్ నా ఎనిమి అయిన ఫ్రెండ్ సార్. అదేంటి? ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకప్పుడు ఎనిమినే. అది ఎందుకు ఎనిమి అయ్యాడు అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రీతి ఉదయ్ అనే వ్యక్తులు మేము ఫస్ట్ టైం మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడే మీ ఆర్టీవీకి నేను వీడియో పంపిస్తాను. రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కెమెరా పనిచేస్తుంది అని ప్రీతి ఉదయ్ నన్ను ఎంత మ్యానిపులేట్ చేశారు. నాతో వారం 10 రోజులు ఎలా ఆడుకున్నారు. కెమెరా పనిచేస్తుందని, దీని క్లౌడ్ కి ఎక్కుతుందని, ఇది మెమరీ కార్డ్ లేదని ప్రీతి అంటుంటే క్లౌడ్ స్టోరేజ్ కి ఎక్కుతుందని ఉదయ్ అనడం, అలా వారం 10 రోజులు నాతో ఆడుకున్నారు సార్. అలా కొట్లాడుతూ నా దగ్గర ఏమో మస్తాన్ వీడియో రికార్డ్ చేస్తాడని అంటారు. మస్తాన్ దగ్గరికి వెళ్ళి మస్తాన్ వీడియోస్ ఏమో నేను తీసుకున్నానని. ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు జంట, అంటే ప్రీతికి ఆల్రెడీ పెళ్ళైంది సార్. ఇక్కడ పర్సనల్ మరి మావి కూడా పర్సనల్సే సార్. ఇక్కడ ఉదయ్ ఏమో అయ్యో నన్ను వదిలేసాడనే రోడ్ ఎక్కాను సార్. మరి ఉదయ్ ఇప్పుడు వచ్చింది ఏంటి? రోడ్ ఎక్కకుండా కూర్చొని అక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాడా సార్? రోడే కదా ఎక్కాడు. మరి వినండి సార్, మరి ఉదయ్ అలా కాదు. ఓకే ఇప్పుడు నేను పంపించనివ్వండి, నన్ను జైలుకి పంపిస్తా అన్నారు కదా సార్, పంపించనివ్వండి. నేను నిజంగా ఆమె డ్రగ్స్ ఇస్తే, నిజంగా డ్రగ్స్ కొంటే, నిజంగా డ్రగ్స్ అమ్మితే నేను జైలుకే పోతా కదా. ఐఎమ్ ఓకే ఫర్ ఇట్. మీరు ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసింది, మీ బార్ నుంచి ప్రీతి బయటకు రావాలనుకుంది, ఇవన్నీ అబద్ధమా? నమస్తే అండి, నేను అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ మాట్లాడుతున్నానండి. కళ్యాణ్ గారు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నప్పుడు ఈ పిల్లలు త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు లోపల ఏం చేస్తే అయిపోతుంది కదండి. ఈ డిస్కషన్, ఈ డిబేట్, పాపం వాళ్ళు కూడా అనవసరం. ఇప్పుడు ఆ పిల్లేమో ఈ పిల్లకి సంబంధించినటువంటి 1.5 year బ్యాక్
డ్రగ్స్ నోట్లో పెట్టారు, అలవాటు చేశారంటుంది. మరి నా క్లయింట్ దగ్గర ఉన్న ఆధారాలు ఏమో, అమ్మాయి ప్యాకెట్లు గంజాయిలతో ఉన్నది ఆ పాప. ఈ పాప అలవాటు చేసిన తర్వాత రుచి మరిగి ప్యాకెట్లు గంజాయిలు చేతిలో పట్టుకుందా ప్రీతి చౌదరి? అంటే ప్రీతి అదే చెప్తోంది. అలవాటు చేసిన తర్వాత ఇంకా ఆపుకోలే కంటిన్యూ చేసుకుందా అండి? మాకు తెలియకడుతున్నా. ఇప్పుడు పక్కన ఎవరు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు కదండి, గౌరవనీయ అడ్వకేట్ గారు. ఒకవేళ పోలీసు వాళ్ళ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోకపోతే సోవర్ణ రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసి పోలీస్ కి డైరెక్షన్ తీసుకుని అక్నాలజ్మెంట్ మీద ఎంఐ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అరెస్ట్ చేయించాను సార్. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉండకూడదు. 20 మంది పిల్లలకి నోట్లో డ్రగ్ కుక్కి 30 మంది ఆడపిల్లల జీవితాలు పాడు చేసినటువంటి లావణ్య చౌదరి బయట ఉండకూడదు. అంటే ఆల్రెడీ ఆధారాలు సేకరిస్తున్నా కొన్ని సెన్సిటివ్ కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం అని అంటున్నారు. నేను ఏమంటానంటేనండి, ఏళ్ళు ఫింగర్స్ మీద అబార్టెడ్ బేబీస్ అని ఫోటో తీసుకున్నంత పెర్వర్షన్స్ ఉన్నటువంటి